ప్రైజ్ ది లార్డ్ అండి. నిజమైన క్రైస్తవులకు శత్రువులు ఎవరు? బైబిల్ ప్రకారంగా చూద్దాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచపు విలువలు కూడా శత్రువులుగా చెప్పబడ్డాయి. వాస్తవానికి మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మనకు ఇబ్బందులు కలిగించేవారు మనుషులై కనిపించినా వారు దుష్టుని చేతులు మోసపోయిన వారు గనక మన పోరాటం మనుషులపై కాదు. అంధకారం అంటే దేవుని వెలుగునకు విరుద్ధమైన ఆధ్యాత్మిక స్థితి. అవేవంటే పాపం, అబద్ధం, భయం, ద్వేషం, దేవుని సత్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆయనకు మనపై ఉన్న ప్రేమ చేత తన రాజ్య నివాసులుగా చేశాను. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు మనలను మోసం చేయుటకు. ఎందుకనంటే బైబిల్లో సాతాను నిజమైన క్రైస్తవులకు ప్రధాన శత్రువుగా చెప్పబడుతున్నాడు. అతడు గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడని అర్థం. వాడు మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పనిచేయుచున్నవి. కనుక మన ముఖ్యమైన ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే మన శరీరం. శరీర సంబంధమైన కోరికలను తీర్చుకొనువాడు ఆత్మ సంబంధమైన వాడు కాదు. మనకి ఇంకొక శత్రువు ఉన్నాడు. మరీ ముఖ్యమైనది నీ కోపం. నీ కోపమే నీకు శత్రువు. కోపపడుడు గాని పాపం చేయకుడి. నియంత్రణ లేని కోపం సాతానుకు అవకాశాన్నిస్తుంది. నరుని కోపం దేవుని నీతిని జరిగించలేవు. మన శరీరమే మనకు శత్రువు. శరీరంతో ఉన్న జనులు కాదు. నీ శరీరాన్ని జయించిన నాడు ప్రభువుకు దగ్గరవుతావు. మనమందరము శరీరాన్ని జయించుదుముగాక. ఆమేన్.